హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హైప్ ఇవ్వండి. నా ఇష్టం పార్ట్ 98. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అసలే గుట్టుగా సంసారం చేసుకుంటున్న ఒక గృహిణిని ఏదో మీరు చేస్తున్న యాగంలో నా వంతుగా అంజలి ప్రెగ్నెంట్ అనే ఆద్యం పోశాను. అంతకు మించి నాకు ఏ పాపమూ తెలియదు. ఇప్పుడు మొత్తం నా తలకే రుద్దుతాను అంటే ఎలా అన్నయ్య గారు అని అడిగింది పద్మజ. అలా ఆమె అనగానే, అమ్మో ఏమైనా మాటకారా, మొదట్లో అన్నయ్య గారు మీకు ఇషిక నచ్చలేదా అంటూ మొదలుపెట్టి ఈషిక గురించి అన్ని విషయాలు చెప్పి దేవాంశ్కి షీలకి కరెక్టు అంటూ నా కూతుర్ని ఇంకోవైపు రెచ్చగొట్టి నాటకం ఎలా ఆడించాలో అంత ట్రైనింగ్ ఇచ్చింది. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతుంది అని సోమేష్ మనసులో అనుకుంటూ, అది కాదు చెల్లి, కరెక్టే, నా కూతురు మీ ఇంటి కోడలు అవుతుంది. నేనే లాభపడ్డాను. కానీ అందరం కలిసి చేశాం కదా, నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు అని నువ్వు చేతులు కడుక్కుంటానంటే ఎలా? ఇప్పటికిప్పుడు అందరం దొరికేశాం అని నేను అనడం లేదు. కానీ దొరికితే మాత్రం అని సోమేష్ అనగానే, చూడండి అన్నయ్య గారు, మా ఇంటి కోడలు ఆ ఈషిక అందరినీ చీకట్లో పెట్టి డబ్బు కోసం పెద్ద మోసమే చేసింది. అది తెలిసి మా అత్తయ్య గారు అనారోగ్యం పాలయ్యారు. ఇంకా మేమందరం ఆ బాధ నుంచి తేరుకోలేదు. అంతలోనే మాకు ఏదో చిన్న ఊరట, మీ కూతురు మా ఇంటి కోడలు కాబోతుందని. అదొక్కటే మాకు సంతోషం. ఇంకా ఇతర విషయాలలో నన్ను ప్లీజ్ ఇన్వాల్వ్ చేయకండి అన్నయ్య గారు, ఏమనుకోకండి, మేము చాలా బాధలో ఉన్నాం అంటూ కాల్ కట్ చేసింది పద్మజ. ఏంటది చిన్నొద్ద, సోమేశ, ఏంటంట విషయం అడిగింది పక్కనే ఉన్న షర్మిల. ఏముంది, ఆ నేపాలి అబ్బాయి, అదే ఈషిక దగ్గర నుంచి ఫైల్ తీసుకెళ్ళాడు చూడు, వాడే దరిద్రుడు మన దేవ్ చేతికి చిక్కాడంట. ఇప్పుడు ఈ విషయం మొత్తం బయటికి వచ్చేలా ఉంది అని ఆయన కంగారు పడుతూ నన్ను కంగారు పెడుతున్నాడు. ఏం చేద్దాం చెల్లాయి అంటుంది పద్మజ. అంటే ఈ విషయంలో ఈషిక తప్పు లేదని తెలిసిపోయిందా మన దేవాకి? ఏడుపు ముఖంతో అడిగింది షర్మిల. అంత ఈజీగా ఎలా తెలుస్తుంది? సరే, ఆ నేపాలి వాడు ఒప్పుకున్నాడు తన తప్పు అనుకుందాం. మరి మన కంపెనీ సిగరెట్స్ కొనుక్కున్న ఆపోజిట్ కంపెనీ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా. వాడెవడో కూడా నాకు తెలీదు. మేము ఎలాంటి అడ్డదారుల్లో ఈ ప్రాజెక్టుని సంపాదించలేదు. కేవలం టెండర్తోనే సంపాదించాం. ఎదుటి కంపెనీ మా పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ మా ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని చూస్తుంది అంటూ ఆ కంపెనీ వాళ్ళు మీడియాలో ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు? దేనికైనా పక్క ఆధారాలు ఉండాలి. ఏదో ఒక దాంతో అన్ని నిరూపించలేం షమ్మి. అది జరిగే పని కాదు. అనవసరంగా ఆయన కంగారు పడుతున్నాడు అని సోమేష్ గురించి చెప్పి, తనకు అసలు ధైర్యం లేనప్పుడు ఇలాంటివి చెయ్యకూడదు అంటుంది కరాఖండిగా పద్మజ. ఏమో అనుకున్నా వదినా, నీకు చాలా ధైర్యం. ఇంతకీ అంజలి ప్రెగ్నెంట్ కాదు అన్న విషయం నీకు ముందే తెలుసా అడిగింది షర్మిల. ఆమె అనగానే, పిచ్చి షమ్మి, అసలు నీకు ఏమీ తెలీదు. అంజలిని ప్రెగ్నెంట్ అని నాటకం ఆడించిందే నేను అని పద్మజ అనగానే షాక్ అయిపోయింది. ఆ అంటూ షర్మిల కాసేపు నోరెళ్ళబెట్టి, ఏంటొదినా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నమ్మలేకపోతున్నాను అని ఆశ్చర్యం ప్రకటించింది షర్మిల. మరేమనుకున్నావు? అంజలి ఏదో నాటకం ఆడింది అని నేను క్షమించాను అనుకుంటున్నావా? అంతలేదు అనగానే, నాకు అర్థం కావడం లేదు. నువ్వే నాటకం ఆడించి అందరి ముందు నువ్వే తిడుతున్నావేంటి ఆ అమ్మాయిని అనగానే, షమ్మి, నీకు ఇషిక అంటే ద్వేషమే ఉండొచ్చు, కానీ నాకు ఇషిక అంటే ద్వేషంతో పాటు అదంటే అసహ్యం కూడా. దాని ముఖం ఈ ఇంట్లో చూడాలి అనుకోలేదు. అందుకే పక్కా ప్లాన్ వేశాను. అది విత్తనంలా వచ్చి చెట్టులా పాతుకుపోయింది. అందుకే వేళ్ళ నుంచి కట్ చేయాలని నేను అనుకున్నాను. దానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆ సమయం నాకు ఎప్పుడు దొరికిందో తెలుసా? ఈషికా రాకీ బర్త్డే ఫంక్షన్ రోజు. ఆ పార్టీలో షీలా దేవ్ ఈషికాలను చూసి రగిలిపోతూ
డ్రింక్ సెక్షన్ వైపు వెళ్ళింది. కానీ సోమేష్ తన కూతుర్ని తిట్టి లాక్కొస్తుంటే నా కళ్ళల్లో పడ్డారు తండ్రి కూతుళ్ళు. అప్పటికే షీల ఏడుస్తూ ఉంది. దాంతో ఏం జరిగింది అని నేను అడిగితే సోమేష్ తన కూతురికి చిన్నప్పటి నుంచి దేవ్ అంటే చాలా ఇష్టమని, అనుకోకుండా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్తే, అప్పుడు నేను అంజలిని చూపించి ఈషిక, అంజలి, రాకీ పుట్టుపూర్వోత్తరాలు మొత్తం చెప్పాను. దేవాంష్‌తో పెళ్లికి ముహూర్తం టైంకి అంజలి పారిపోయేటప్పుడు షీల అంజలికి సహాయం చేయడం అన్నీ ఆయన కూడా చెప్పుకొచ్చాడు. ఫైనల్‌గా మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. అందుకే మా ప్లాన్‌లో భాగంగా ముందుగా అంజలి ప్రెగ్నెంట్. ఆ తర్వాత తనని నేను కోడలుగా యాక్సెప్ట్ చేయాలి అనేది నా కాన్సెప్ట్ అని పద్మజ అనగానే గుండెలపైన చెయ్యి వేసుకుంది షర్మిల. అంటే అంజలి మీ కోడలు అయినా పర్వాలేదు. కానీ ఇషిక మాత్రం ఈ ఇంట్లో ఉండకూడదా వదిన? ఇషిక అంటే నీకు అంత అసహ్యమా? అని మొదటిసారి పద్మజలోని మరొక కోణం చూసింది షర్మిల. చెప్పాను కదా షర్మి, నాకు ఇషిక అంటే అసహ్యం. అలా అని అంజలి అంటే ప్రేమ అని కాదు. అస్సలు అలా అనుకోకు. త్వరలో ఇది కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జస్ట్ నువ్వు చూస్తూ ఉండు అంటూ తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది పద్మజ. షాక్ మీద షాక్ తగిలి అలాగే కూర్చుండిపోయింది షర్మిల. చాలా తక్కువ అంచనా వేశాను పద్మజని అనుకుంటూ. ఏమైందే? పార్టీ నుంచి అలా వెళ్ళిపోయావు? నాకు చెప్పకుండా అడిగింది దీపిక. అప్పటి వరకు బస్ స్టాప్‌లో ఏడుస్తూ కూర్చున్న ఇషిక ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏంటి మాట్లాడావు? హలో వినిపిస్తుందా? మరొకసారి అరిచింది ఫోన్‌లో దీపిక. హ్మ్. వినిపిస్తుంది అన ఈషిక అనగానే ఏంటి ఏడుస్తున్నావా? అబ్బా వదిలేయవే అంటుంది దీపిక. లేదు దీపిక, వాడు చాలా ఎక్స్‌ట్రాల్ చేస్తున్నాడు. వాడికి తోడు వాళ్ళ మదర్ కూడా. నీకు తెలుసా? నాకు పార్టీకి రావడమే ఇష్టం లేదు. నువ్వు ఫోర్స్ చేశావని వచ్చాను అంటుంది ఈషిక ఏడుస్తూ. తెలుసు. బట్ సార్ ఆర్డర్ కదా! అందరూ రావాల్సిందే అని. మళ్ళీ నీకు రేపు ప్రాబ్లమ్ అవుతుందేమో అని చెప్పానే. ఇంతకేం జరిగింది? ఎందుకంత ఫీల్ అవుతున్నావు? ఇంతకెక్కడున్నావు ఇప్పుడు నువ్వు? అడిగింది దీపిక. బస్ స్టాప్‌లో ఉన్నాను. వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఇంకా వాళ్ళ మదర్ అయితే పట్టు చీర తీసుకొచ్చి నన్ను కట్టుకోమంది. నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఎందుకండి అంటే ఎప్పటికైనా వాడి పక్కన నువ్వే కదా నిలబడాలి అంట అని ఇషిక అనగానే వాట్ అలా మాట్లాడుతుందా ఆవిడ? అబ్బా ఏం మనుషులు వీళ్ళు అని దీపిక అనగానే అదే కదా ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ తో సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్నారు. నా గురించి వాళ్ళకి ఏం తెలుసని అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. నా మనసుకి ఎంత కష్టంగా ఉంటుంది అని ఇషిక అనగానే దేవుడు అనేవాడు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడే. మొన్న కేసులో ఇరుక్కున్నప్పుడు వారం రోజులు హ్యాపీగా గడిచిపోయింది మనకు. ఇక రోజు అలాగే ఉంటుంది అనుకుంటే అంతలోనే కేసులన్నీ క్లియర్ అయిపోయి బయటపడ్డాడు ఎదవ. ఏం చేస్తాం? శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అని మన సిస్టమ్ అలా ఏడ్చింది అని దీపిక అనగానే చాలా ఏడుపు వచ్చింది ఇషికకు. ఇంటికి వెళ్తున్నాను. తర్వాత మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేసింది. ఇక తనకి మాట్లాడాలి అనిపించలేదు. టైం చూస్తే ఆల్రెడీ నైట్ 10:40 దాటింది. ఈ బస్సు ఎప్పుడు వస్తుందో? అసలే నైట్ టైం చాలా అయ్యింది. త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటూ కాసేపు అలాగే కూర్చుంది ఇషిక. నా జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ప్రతి ఒక్కరి చేతిలో పావునైపోతున్నాను. ప్రతిరోజు ఒక ఛాలెంజ్‌తో మొదలు పెట్టాల్సి వస్తుంది. హ్యాపీగా ఊపిరి తీసుకొని ఎన్ని రోజులవుతుందో? ఇంకా ఎన్ని రోజులు ఈ స్ట్రగుల్? ఎన్ని రోజులు ఈ బాధలు? నా బాధలకి ఎండ్ అనేది నా లైఫ్‌లో రాదా? లేక ఇప్పటికీ లేదా? ఎవరి స్వార్థం వాళ్ళది. ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించే టైం లేదు. అవసరం అంతకన్నా లేదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళదే. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళకి కూడా ఆశలు, ఇష్టాలు అనేటివి ఉంటాయి కదా! అలా ఎందుకు ఆలోచించరు? అయినా ప్రతిసారి ప్రతి పనికిరాని మనిషి చేతిలో ఓటమిని ఒప్పుకుంటున్నట్లుగా ఉంది. పోనీ జాబు వదిలేద్దామా అంటే వాడు అగ్రిమెంట్ పేపర్లు అడ్డం పెట్టుకొని మరి నన్ను బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నాడు. 50,00,000 ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పటికిప్పుడు నిజంగా అంత డబ్బు నా దగ్గర ఉంటే ఈ జాబ్ చేయాల్సిన అవసరం కూడా నాకు ఏముంది? అని ఇషిక ఆలోచిస్తూనే
ఈ బస్సు ఇంకా రావట్లేదు అని క్యాబ్ కోసం సెర్చింగ్ మొదలుపెట్టింది ఫోన్లో. ఇక తన చుట్టూ గమనిస్తే అప్పటి వరకు బస్ స్టాప్‌లో పక్కనే ఆటోస్, వెహికల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఒక్కసారిగా వెళ్ళిపోయాయి. పైగా స్టాప్‌లో కూడా 10-15 మంది కూడా ఉండే. ఇప్పుడు కనిపించడం లేదు. అదేంటి? ఉన్న పళంగా ఇంత నిర్మానుష్యంగా మారిపోయింది ఈ ప్లేస్ అనుకుంటూ అలాగే చూస్తూ ఉండగా ఒక బస్సు వస్తుంది. కాకపోతే తను వెళ్ళాల్సింది కాదు. అది వెళ్ళిపోయాక 5 నిమిషాలు, 10 నిమిషాలు ఒక్క బస్సు కూడా రావడం లేదు. రోడ్డు పైన వెహికల్‌లు కూడా చాలా తక్కువగా వెళ్తున్నాయి. ఎందుకో తెలియని భయం అనిపించింది. అసలే కొత్త ప్లేస్ అని వెంటనే ఇంకా ఫాస్ట్‌గా సెర్చ్ చేయడం మొదలుపెట్టింది. అమౌంట్ ఎక్కువ చూపిస్తుంది యాప్‌లో. మనీ ఇంక్రీజ్ చేయడం మొదలుపెట్టింది. అయినా కూడా ఒక ఆటో కానీ, కార్ కానీ చివరికి బైక్ కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. బస్ కోసం చూస్తూనే ఉంది. రావాల్సిన బస్ ఇంకా రాలేదు. అనుకుంటూ ఉండగా సన్నగా వర్షం మొదలైంది. చీకట్లో తెలియట్లేదు కానీ ఆకాశం మొత్తం మేఘాలు కమ్మేసి ఉంది. ఇక ఉరుములు మెరుపులు కూడా స్టార్ట్ అయ్యాయి. అప్పుడే కరెక్ట్‌గా 3 కార్లు వచ్చి తన ముందు ఆగాయి. అందులోంచి 10-15 మంది దిగారు. ఒక్కసారిగా భయపడిపోయింది ఇషిత. వెంటనే రోడ్డు మార్గం తీసి నడవసాగింది. తన ఫోన్ చూసుకుంటూ. క్యాబ్ బుక్ అయిపోతే అతనికి రోడ్డుపైనే పిలుచుకొని ఎక్కవచ్చు అనుకుంటూనే వెనక్కి తిరిగి చూస్తుంది. అందులో కొంతమంది రోడ్డుపైకి వచ్చి తనని ఫాలో చేస్తున్నట్లు వెనక్కి వస్తున్నారు. ఇంకొంతమంది కార్ స్టార్ట్ చేసి మెల్లిగా ఫాలో చేస్తున్నారు. ఇక చాలా భయం వేసింది ఈషితాకి. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో తెలియదు కానీ తనకి మాత్రం ప్రమాదంగానే తోచింది వాళ్ళ వైఖరి. రోడ్డు పైన వెళ్తున్న ఆటోలను పిలిచినా కానీ ఆపడం లేదు. అలాగే స్పీడ్‌గా నడుస్తూ మళ్ళీ వెనక్కి చూసింది. వాళ్ళు స్పీడ్‌గా తన వైపు నడుస్తూ వస్తున్నారు. ఇక తను కూడా పరుగందుకుంది. అలాగే వాళ్ళు కూడా పరుగు పెడుతున్నారు. ఇక ఇషికాకి కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళు తననే టార్గెట్ చేస్తున్నారని. ఇక భయంతో ఏడుస్తూ స్పీడ్‌గా పరిగెడుతుంది ఇషిక. తన వెనుక వచ్చిన కొంతమంది రేయ్ అని అరిచి కారులోకి ఎక్కేసి ఆ కారు స్పీడ్‌గా తన వైపు రావడం మొదలుపెట్టాయి. ఫుల్‌గా వర్షం. ఎంత కురుస్తున్నా లెక్క చేయకుండా ఏడుస్తూనే పరిగెడుతూ ఉంది ఇషిక. కానీ ఆమెని దొరికించుకోవడం వాళ్ళకు ఎంతోసేపు పట్టలేదు. చూస్తుండగానే తన ముందు ఒక కారొచ్చి ఆగింది. అంతే భయపడి అలాగే స్ట్రక్ అయిపోయి ఆగిపోయింది ఇషిక సడెన్‌గా రావడంతో. ఇక తన 2 వైపులా కూడా 2 కార్లు వచ్చి ఆగాయి. మొత్తం ట్రయాంగిల్ షేప్‌లో. ఆమె మధ్యలో ఉండిపోవడం. వణికిపోతూ వాళ్ళ వైపు చూసింది. అందులోంచి ఒకడు ఫుల్ హైట్‌గా అండ్ పర్సనాలిటీతో వాళ్ళకి లీడర్‌లా ఉన్నాడు. వాడు వస్తూనే ఇషిక చెయ్యి పట్టుకొని బచ్చి మిల్ గయి, కాల్ కరో, పూరా హిసాబ్ క్లియర్ కర్నే కో బోలో అన్నాడు హిందీలో. దానికి అర్థం పిల్ల దొరికింది. మిగిలిన లెక్క క్లియర్ చెయ్యమను చెప్పు అంటూ ఫోన్‌లో మాట్లాడుతుంటే వాడిని చూస్తూ భయం బాధతో ఆమె నోటి నుంచి మాట రాలేదు ఇషికాకి. వాడి ఆకారం అంత భయంకరంగా ఉంది మరి. గద్ద చేతిలో చిక్కిన కోడిపిల్లలా ఉంది తన పరిస్థితి. అక్కడికి ధైర్యం చేసి ఏయ్ ఎవరు నువ్వు? నన్ను వదిలు నేను వెళ్ళాలి అంటుంది ఇషిక. కానీ ఇషికకు కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళు తనని ఏం చేస్తారో కూడా ఊహించుకోలేకపోతుంది. భయంతో ఆమె బ్రెయిన్ తో పాటు బాడీ కూడా వణికిపోసాగింది. వర్షం పూర్తిగా తడిసినా ఇంకా తనకు ఏడవాలన్న ఆలోచన కూడా రాలేదు. అంతమంది నుంచి తను తప్పించుకోలేదు. ఈ రోజు తన ఆఖరి రోజు అని తనకు అర్థం కావడానికి పెద్దగా టైం పట్టలేదు. బొమ్మలా మారి ఏదో ఆఖరి ప్రయత్నం చేస్తూ తన చెయ్యి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది ఇషిక. క్యా? పోతావా? నువ్వు ఎందుకు పోతావు? మేమే నిన్ను పంపిస్తా అన్నాడు వాడు వచ్చి రాని తెలుగులో. వదులు, నన్ను వదులు, నేను మా ఇంటికి వెళ్ళాలి అని వాడి చెయ్యిపై కొడుతూ ఉండగా ఇంకో నలుగురు వచ్చి తనని 2 వైపులా పట్టుకున్నారు. ఎందుకు నన్ను ఇలా పట్టుకుంటున్నారు? ప్లీజ్ నన్ను వదిలేయండి. నన్ను వదులు, నేను మా ఇంటికి వెళ్ళాలి అంటూ ఉండగా ఇంకొకడు వచ్చి స్టీల్ మెటీరియల్‌తో మెరుస్తున్న ఒక కత్తిని తీసి ఇచ్చాడు. ఇక ముందు పట్టుకున్నవాడు ఈషికను వదిలేసి ఆ కత్తిని పట్టుకొని ఈషిక వైపు నవ్వుతూ చూశాడు. వాడి నవ్వు చాలా క్రూరంగా ఉంది. ఎంత భయంకరంగా ఉంది అంటే ఆ నవ్వులో
ఇక నువ్వు బతకవు అన్నట్లుగా అర్థం తోచింది ఈషికాకి. తను ఏదో చెయ్యడానికి రాలేదు, వాళ్ళు చంపడానికే వచ్చారు అని కన్ఫర్మ్ చేసుకుంది ఈషిక. అక్కడ తనని కాపాడడానికి కూడా ఎవరూ లేరు, ఇక రారు అని కూడా అర్థమయ్యింది. చావడానికి సిద్ధం అన్నట్లుగా తను వాళ్ళ నుంచి పారిపోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండా మూగగా ఏడుస్తుంది ఈషిక. అలా ఏడుస్తున్నప్పుడు వర్షపు నీటిలో తన కన్నీళ్లు, ఆ కన్నీళ్ల మసక బారుతూ ఉంటే అందులోంచి దేవాంశ్ రాకీ రూపం తనకి కనిపిస్తుంది. అంతలోనే వాడు ఆమె దగ్గరికి వచ్చి, ఆకే బంద్ కర్లో, ఆసానీ సే ఊపర్ చలే జాओगे అన్నాడు చాలా కఠినంగా. వాడి మాటలకి అర్థం కళ్ళు మూసుకో, నీ ప్రాణాలు సులువుగా పోతాయి అని. లేదు, నన్ను వదులు, మా తమ్ముడి దగ్గరికి వెళ్ళాలి, నా తమ్ముడికి ఎవరూ లేరు, నేను మా తమ్ముడి దగ్గరికి వెళ్ళాలి అని ఆఖరి నిమిషంలో తన తమ్ముడిపై ఉన్న ప్రేమతో అరవడం మొదలుపెట్టింది ఈషిత. ఇక తన చావు కన్ఫర్మ్ అని అర్థమయ్యాకే ఆమెలో ఎక్కడలేని తెగింపు వచ్చింది. ఇక వెంటనే ఇరువైపులా తనని వదిలేయడం, ముందుగా పట్టుకున్నవాడు ఆమె జుట్టును పట్టుకొని వెనక నుంచి ముందుకు రెండు చేతులు కట్టకుండా చుట్టూ చెయ్యి వేసి మెడ దగ్గర కత్తి పెట్టడం ఒకేసారి జరిగాయి. వాడి భారీ కాయం ఎంతలా ఆమె బాడీ పైన అదుపు చేసింది అంటే ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంది, ఇక కదలడం అయితే తన వల్ల కావడం లేదు. అప్పుడే మెరుస్తున్న ఆ కత్తి తన మెడను తెంపడానికి దగ్గరగా వస్తుండడం చూసి నిరుత్సాహయ పరిస్థితుల్లో తనని తాను కాపాడుకోలేక ఎవరు కాపాడరు అని తెలిసి ఏడుస్తూ ఉండిపోయింది ఇషిక. అసలేం చేయాలనుకుంటున్నావు? నా కెరియర్ని నాశనం చేయాలని చూస్తున్నావా? ఒకవేళ అదే చేయాలి అనుకుంటే నేను మాత్రం చూస్తూ ఊరుకోను వైభవ్, గట్టిగా అరుస్తుంది ఇంటికి వచ్చాక అంజలి. షీ నోర్మి, నీతో మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది. పెళ్లికి ముందే చెప్పాను నువ్వు మోడలింగ్ చెయ్యకూడదు అని. అప్పుడేమన్నావు? నీతో పెళ్లి కోసమే నాకంటూ ఒక స్టేటస్ ని క్రియేట్ చేసుకుంటున్నాను, ఆ తర్వాత నాకేం అవసరం ఉంది అన్నావు. కానీ ఇప్పుడేం చేస్తున్నావు? మిఠల్ పరివారం పరువు తీస్తున్నావు. నేను కూడా చూస్తూ ఊరుకోను అంజలి అని వైభవ్ అనగానే, నువ్వు ఇంత వెనకబడి ఉన్నావని నాకప్పుడు తెలీదు. ఇప్పుడు సొసైటీలో ఎంతో మార్పు వచ్చింది, నీలో కూడా ఆ మార్పు వస్తుంది అనుకున్నాను. ఇవాళ నాకంటూ ఒక స్టేటస్ ఇమేజ్ ఉంది, దాన్ని నేను ఉపయోగించుకోవాలి అనుకుంటున్నాను. ఇందులో నీకొచ్చిన ప్రాబ్లం ఏముంది? ప్రముఖ మోడల్ నీ భార్య అంటే నీకు గర్వమే కదా, ఎందుకలా ఆలోచించలేకపోతున్నావు వైభవ్ అని అంజలి కూడా అంతే ఆవేశంగా అంది. ఎవరికి కావాలి నీ స్టేటస్? నువ్వు కష్టపడి సంపాదించుకున్నావేమో, బట్ నేను పుట్టక ముందు నుంచే మాకంటూ ఒక స్టేటస్ ఉండి ఏడ్చింది. పేరు ప్రతిష్టల కోసం నేనేం ప్రాకులాడడం లేదు. ఉన్న ఇంటి పేరుని చెడగొట్టకుంటే చాలు అనేది నా ఇంటెన్షన్. అలాంటిది నువ్వు అడ్డమైన యాడ్లు, కిస్సింగ్లు, హగ్గింగ్లు అంటూ ఎవరికి ఏం పేరు తెస్తున్నావు? ఎవరికి కావాలి నీ స్టేటస్? నువ్వు సంపాదించే డబ్బు నాకు అవసరం లేదు. నాతో కలిసి ఉండాలి అంటే నేను చెప్పినట్లు వినాలి. కాదు కూడదు అంటే ఇక ఒకటే ఒక మార్గం, అదేంటో నీకు స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అంటూ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు వైభవ్. అతని మాటకి, ఆ డామినేషన్ కి చూస్తూ ఉండిపోయింది. షూటింగ్ స్పాట్ లో చాలా పెద్ద గొడవ చేసి షూటింగ్ కంప్లీట్ చేయకుండానే రావడంతో ఒకవైపు ప్రొడక్షన్ మేనేజర్ నుంచి, మరొక వైపు తన పర్సనల్ మేనేజర్ నుంచి ఆమెకి నాన్ స్టాప్ గా కాల్స్ వస్తున్నాయి. ప్యాకప్ చెప్పకుండా అలా ఎందుకు వెళ్ళిపోయారు అని అడిగితే వాళ్ళకి తను ఏమని సమాధానం ఇవ్వాలి? ఈ షూటింగ్ కూడా కంప్లీట్ అవుతుందో లేదో, ఒకవేళ కంప్లీట్ చేయకపోతే తన పైన కేసు కూడా వేయొచ్చు. మీడియాలో లేనిపోని గొడవలు. ఇప్పుడు ఏం చేయాలి ఆలోచిస్తూనే షీలాకి కాల్ చేసింది అంజలి సలహా కోసం. అప్పుడే మెరుస్తున్న కత్తి తన మెడను తెంపడానికి దగ్గరికి వస్తూ ఉండడంతో అది చూస్తూ నిరుత్సాహ పరిస్థితుల్లో తనను తాను కాపాడుకోలేక అలాగే కళ్ళు మూసుకుంది ఇషిక. ఇక చావు నుంచి ఆమెను ఎవరూ కాపాడలేరు అని డిసైడ్ అయిపోయింది. కత్తి ఎలా అయితే ఆమె మెడను తాకిందో అదే క్షణం గాలిలో పెద్ద సౌండ్స్ వినిపించడంతో పాటు పక్కనే ఉన్న ఒక ఎలక్ట్రిక్ స్తంభం పైన షార్ట్ సర్క్యూట్ కూడా జరిగింది సడన్ గా. దానికి కారణం ఒక కారు వచ్చి స్తంభాన్ని ఢీకొట్టడంతో. అది రౌడీలు చూసి వాళ్ళకి అర్థం కావడానికి
ఎంతసేపు పట్టలేదు. అంతలోనే దాని నుంచి పెద్దగా మంటలు రేగి నిప్పులు కురుస్తున్నాయి. పైగా అంత బోరు వర్షంలో అలా జరుగుతున్నందుకు వాళ్ళు కూడా భయపడ్డారు. ఎక్కడ అందరికీ షాక్ తగులుతుందో అన్నట్లుగా చూస్తూ ఒక పక్కకి జరిగిపోయారు అందరూ. కేవలం ఈషికాను పట్టుకున్నవాడు అక్కడి నుంచి కదల్లేదు. అయితే ఎప్పుడైతే వాళ్ళు వెనక్కి జరిగారో అప్పుడే మరొక హఠాత్ పరిణామం జరిగింది. ఈసారి ఇంకా షాక్ అయిపోయాడు ఈషికాని పట్టుకున్నవాడు. తన మనుషులు ఒకరి తర్వాత ఒకరు టకటక కింద పడిపోసాగారు. మరి వాళ్ళ అరుపులు వింటూనే వాటర్లోకి చూడగానే ఆ వాటర్ మొత్తం ఎర్ర రంగులోకి మారి పారుతుండడం కనిపించింది. ఒకరు కాలు, ఒకరు చెయ్యి, ఒకరు భుజం, ఒకరు కడుపు, ఇలా ఎవరికి వాళ్ళు పట్టుకొని కింద పడిపోతున్నారు. కొట్టుకుంటున్నారు నొప్పితో, బాధగా అరుస్తున్నారు. ఇక వాళ్ళ రక్తం ఏరులై పారుతుంది వర్షపు నీటిలో. ఇక అంతే, మొదటివాడు అలర్ట్ అవుతూనే, అరే సబ్కో క్యా హువా రే, కౌన్ హై రే సాలే, మదర్ కా బచ్చా హై తో సామ్నే ఆవ్, చుప్కే సే క్యూ గోలీ మార్ రహే హో అని గట్టిగా అరిచాడు. వాడి మాటకి అర్థం, అరే అందరికీ ఏమైంది, ఎవడ్రా నువ్వు, ఎదవా, మగాడివైతే ముందుకురా, చాటు నుండి ఎందుకు కాలుస్తున్నావు అని అర్థం అనమాట. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.